హాయ్ గైస్, ఆల్రెడీ బిఎస్వై ఇష్యూ గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో గురించి కొంతమందికి చాలా క్వశ్చన్లు కామెంట్ బేసిస్ మీద ఉన్నాయి. వాటన్నిటికీ క్లారిఫికేషన్ ఇస్తాను. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్స్ లో మెయిన్ లైన్ మీడియాలో కూడా కొన్ని తప్పులు అయితే వస్తున్నాయి. నేను చాలా పక్కడ్బందీగా రీసెర్చ్ చేసి మీకు మొత్తం ఫ్యాక్చువల్ స్టేట్మెంట్స్ వినిపిస్తాను. ఓకే, మొత్తం లైన్ లో సీక్వెన్స్ లో చెప్తాను. మీరు ఎవడి పడితే ఆడి మాటలు నమ్మకండి. 4 ఏళ్లుగా భారతదేశంలోకి రాకుండా అబ్స్కాండింగ్ లో ఉన్నోడి మాటలు అస్సలు నమ్మకండి. మొత్తం నేను చెప్తాను. అసలు బిఎస్వై గురించి నీకెందుకు రా కన్సర్న్ అని మీరు నన్ను అడగొచ్చు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది కామెంట్స్ లో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ కి ఈ రిలేషన్ ఇవన్నీ ఈ వీడియోలోని చెప్తాను. ఓకే, మీడియా మిత్రులు అద్భుతంగా కవరేజ్ చేస్తారు అన్నీను. కానీ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండకపోవచ్చు. సో వాళ్ళందరికీ నేను మరో నేత్రం చూశాను, TV9 చూశాను, TV5 చూశాను, ఇంకేవో కొన్ని 99 టీవీ, బిగ్ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ అన్ని చూశాను. చాలా 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 ఎర్రోనియస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక. ఓకే, సో వీళ్ళందరికీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చాలా రీసెర్చ్ చేసి ఇస్తున్నాను. అందులోని 99% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకటి నేను కూడా తప్పు చేయొచ్చు. సో ఇవన్నీ ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా 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 ఇంపార్టెంట్. అంతేకాకుండా జాకీర్ నాయక్ గురించి కూడా మాట్లాడుతున్నారు. జాకీర్ నాయక్ దానికి వెళ్ళాడని దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్కి మొన్న వీడియోలోని అరే పక్క దేశం అంటున్నా నీకు భయమా అని, పిచ్చి పువ్వులారా, దమిడిగాళ్ళారా, నేను నా ఛానల్లో ఆ దేశం గురించి 58 వీడియోలు ఉన్నాయి. మొన్న ఇదైనప్పుడు యుద్ధం జరిగినప్పుడు ప్రతిరోజు పెట్టాను. కానీ నాది అమెరికా బేస్డ్ ఛానల్ కాబట్టి ఏదో రిస్ట్రిక్షన్ ఉంది. నేను ఆ దేశం పేరు వీడియోలో చెప్తే 3 గంటలే వ్యూస్ వస్తున్నాయి. 3 గంటల తర్వాత వ్యూస్ రావట్లేదు. ఓకే, అందుకే మీరు నాకు చూసారంటే మొన్న జరిగిన యుద్ధం గురించి, సింధూర్ గురించి ప్రతి వీడియో ఫస్ట్ 3 గంటల్లోనే 50,000, ఆ తర్వాత వ్యూస్ రావు. అందుకని పక్క దేశం అంటున్నా. అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉంటే ఆ పక్క దేశంలో నేను చేసిన వీడియోలన్నీ 58 ప్రతి వీడియో లైవ్ లో ఉంది. నేను వేరే వాడిలాగా డబ్బులు వచ్చేసాక హైడ్ చేసేయడం, బూతులు మాట్లాడడం, తప్పులు చెప్పడం, తప్పు ఇన్ఫర్మేషన్ చేయడం, తప్పు ఎలిగేషన్ చేయడం, తర్వాత డబ్బుల కోసం చేశాను ఆ టైప్ కాదు. అన్ని ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, సో మీరు ఇంట్రొడక్షన్ విన్నారు కదా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే చాలా కట్టే తెచ్చేలా చెప్తాను. చాలా మంది ఏమని చెప్తున్నారంటే బిఎస్వై అనేవాడు ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు పక్క దేశం శత్రు దేశంలో ఉన్నాడు అని. అది తప్పు. దుబాయ్ నుంచి పారిపోయి పక్క దేశానికి వచ్చాడు అని చెప్పారు. అది తప్పు. దుబాయ్ నుంచి వచ్చి చెన్నైలోకి వచ్చాడు. అది తప్పు. పహల్గామ్ అటాక్లు అయినప్పుడు పక్క దేశంలో ఉన్నాడు అన్నారు. అది తప్పు. ఇవన్నీ తప్పుల ఇన్ఫర్మేషన్. అరౌండ్ ఫిబ్రవరి, కరెక్ట్ డేట్ తెలీదు, ఆయన పాస్పోర్ట్ మీద ఉంటుంది. కరెక్ట్ ఫిబ్రవరి సమ్ డేట్ లోని ఆయన అక్కడికి వెళ్ళాడు. బైక్ రైడ్ చేయడానికి వెళ్ళాడు. బైక్ రైడ్ అక్కడ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి FIR అయింది. లుకౌట్ నోటీస్ వచ్చింది. FIR లుకౌట్ నోటీస్ వచ్చినప్పుడు ఆ లుకౌట్ నోటీస్ తీసే వరకు అక్కడ ఉండిపోయాడు. సో దుబాయ్ నుంచి పక్క దేశానికి పారిపోలేదు. ఆల్రెడీ ఆ FIR అవి వచ్చినప్పుడు పక్క దేశంలోనే ఉన్నాడు. ఆయన ఏప్రిల్ 8, ఏప్రిల్ 10 స్టాంప్ అందరి దగ్గర ఉంది. ఆయన వచ్చేసాడు డైరెక్ట్గా భారతదేశంలోకి వచ్చేసి ఎప్పుడైతే ఆ లుకౌట్ నోటీస్ తీసేసారో అప్పుడు భారతదేశంలోకి వచ్చాడు. ఓకే, తర్వాత హైకోర్టులోని బెయిల్ అవన్నీ తెచ్చుకున్నాడు. సో ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఆయన పక్క దేశంలో లేడు. పక్క దేశం ముందే వచ్చాక పారిపోలేదు. ఆల్రెడీ ఆ దేశంలో రైడ్కి వెళ్ళాడు. 2 నెలలు ఆర్ 3 నెలల్లో ఆయనకి వీసా ఉంది. ఈ లుకౌట్ నోటీస్ కోసం ఆగాడు. సో ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్, అరే ఆడి గురించి నీకు ఎందుకు కన్సర్న్? ఓకే, ఫస్ట్ రెండో క్వశ్చన్ నేను అడ్రస్ చేయాల్సింది. చాలా కామెంట్లు వచ్చాయి, వాడు బెట్టింగ్ యాప్స్ అవి ఇవి చేశాడు. కరెక్ట్. దాని గురించి FIR నమోదయ్యాయి. దాని గురించి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్.
ఓకే, నేను ఒక్క బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేయలేదు, ఒక్క బెట్టింగ్ యాప్ నేను ఆడలేదు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ బెట్టింగ్ యాప్స్ గురించి నేను ప్రోత్సహించలేదు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ఈజ్ నాట్ మై సబ్జెక్ట్. ఓకే, డ్రగ్ యూసేజ్ ఈజ్ నాట్ మై సబ్జెక్ట్, మందు తాగడం నాట్ మై సబ్జెక్ట్. సో నాకు కన్సర్న్ లేని సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడను. ఓకే, బెట్టింగ్ యాప్స్ గురించి మొత్తం నేను ఇంకో వీడియో చేస్తాను. అంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు తప్పు చేశారు, ఆడిన వాళ్ళు తప్పు చేశారు, ఓన్లీ బెట్టింగ్ యాప్స్. సో ఇది డైగ్రెస్ అవ్వకుండా, సైడ్ ట్రాక్ అవ్వకుండా బెట్టింగ్ యాప్స్ గురించి నేను మాట్లాడను. ఓకే, బెట్టింగ్ యాప్స్ ఈజ్ నాట్ మై కన్సర్న్. నా కన్సర్న్ ఓన్లీ NIA ఇన్వెస్టిగేషన్. ఓకే, ఇప్పుడు NIA ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడితే NIA జడ్జిమెంట్ ఇచ్చిన వరకు సన్నీ యాదవ్ గిల్టీ కాదు, ఇన్నోసెంట్ కాదు. ఓకేనా, ఆయన అమాయకుడు, ఇన్నోసెంట్, తప్పు చేయలేదని నేను అనట్లే. అలాగని తప్పు చేశాడని కూడా ఎవరు అనకూడదు. అంటే దేశద్రోహి అని పెట్టేయచ్చా? క్వశ్చనింగ్కి చేస్తే దేశద్రోహి అయిపోతారా? దానికి FIR నమోదు అవ్వక్కర్లేదా? దానికి ఛార్జ్షీట్ అవ్వక్కర్లేదా? కోర్టులో NIAనో లేకపోతే రానో ఎవరో ఒకడు వాళ్ళు ఏ డెసిషన్ ఇస్తారో జడ్జిమెంట్, అప్పటిదాకా ఈ దేశద్రోహి రేపు క్లీన్ చిట్తోనే వచ్చాడు అనుకుందాం. మరి ఇది చేసిన యూట్యూబ్ ఛానల్, ఇష్టం వచ్చిన పెట్టేసిన వాళ్ళు, ఈ స్లాండర్, డిఫమేషన్, ఇవన్నీ ఓకేనా? కాదు కదా. సో నేను చెప్తుంది ఏంటంటే క్లియర్గా, బయ్యా సన్నీ యాదవ్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? నేను బయ్యా సన్నీ యాదవ్ని అస్సలు సపోర్ట్ చేయట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే నేను NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాను. వాళ్ళ రిపోర్ట్ వచ్చిన దాకా నో బడీ షుడ్ కమ్ టు అ కంక్లూజన్ అని చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నీకేంట్రా కన్సర్న్ బయ్యా సన్నీ యాదవ్ గురించి? ఎందుకు నాకు కన్సర్న్ అంటే నేను కూడా పక్క దేశం 3 సార్లు వెళ్ళొచ్చాను. నా దగ్గర 58 వీడియోలు, 50 దాటి వీడియోలు. ఆఖరికి వాళ్ళ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంకి వెళ్ళాను. ఎక్కడైతే సెసెషన్ మూవ్మెంట్ అవుతుందో, ఏదో రాష్ట్రం, ఇంగ్లాజ్ మాత ఉన్న రాష్ట్రం, దానికి వెళ్ళాను. అక్కడ ఇంటరాక్షన్ అయింది. అక్కడ మీడియాలో నన్ను ఇన్వైట్ చేశారు ట్రావెలర్గా. ఓకే, ఇవన్నీ అయ్యాయి. అలాగా ఒక తప్పుడు వెధవ 2022 జూన్లో నా మీద చాలా ఎలిగేషన్లు వేశాడు. నాకు 2వ పెళ్ళం ఉందని, ఆ దేశంలో నాకు లింకులు ఉన్నాయని, నేను విశాఖపట్నం ఏవేవో అక్కడికి ఇచ్చేసానని, ఇవన్నీ చెప్పాడు. అది చెప్పాక ఆడు పారిపోయాడు దేశం. ఓకే, ఆడు పారిపోయాడు. కానీ నేను భారతదేశం 19 సార్లు వచ్చాను. నా మీద అనుమానాస్పదం ఉంటే నన్ను క్వశ్చనింగ్కి పిలుస్తారు. ఓకే, నా మీద ఇలాగా ఫాల్స్ ఎలిగేషన్ వేసి, స్లాండర్ వేసి, 3,000 చిన్నోళ్ళందరికీ పంచి, ఒక వలయంలో సృష్టించి నన్ను చాలా 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 బ్యాడ్ చేసి మెంటల్గా డిస్టర్బ్ చేశాడు. కానీ ఒక్కటి కూడా ప్రూవ్ అవ్వలేదు. కనీసం FIR నా మీద లేదు. ఆడి మీద 2, 3 FIRలు ఉన్నాయి. ఓకే, ఆడి చెప్పేవన్నీ అబద్ధాలు. దాని గురించి నేను డీటెయిల్గా 25 పాయింట్స్, ఏది అబద్ధం, ఏది నిజం, ఏదైనా నా మీద చేసిన ఎలిగేషన్ ప్రూవ్ అయిందా, ఇవన్నీ నేను డీటెయిల్గా వీడియో చేశాను. సో నన్ను ఆడుకొని నాకు ఎంతో మనశ్శాంతిని పెట్టిన వాళ్ళని ఇంకో అమాయకుడు దానికి బలవ్వకూడదని మాత్రం నేను సపోర్ట్ చేస్తున్నాను. బయ్యా సన్నీ యాదవ్ ఒకవేళ ఆయన గిల్టీ అని తెలిస్తే NIA షుడ్ టేక్ స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్. ఒకవేళ వాడు ఇన్నోసెంట్ అంటే ప్రతి ఒక్కడు ఎవరెవడైతే తప్పుడు వీడియోలు చూసారో ఆ క్షమాపణ చెప్పాలి. ఓకే, సో ఈ కరెక్షన్ నేను క్లియర్గా చెప్తున్నా. ఆయన పహల్గామ్ అటాక్ అప్పుడు అక్కడ లేడు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు అక్కడ లేడు. కానీ ఎవడైతే బయ్యా సన్నీ యాదవ్ని తప్పుగా పోర్ట్రే చేయాలనుకున్నాడో, ఆపరేషన్ సింధూర్ అప్పుడు శత్రు దేశమైన తుర్కీలో 2 నెలలు ఉన్నాడు. 85% డ్రోన్లు పంపించింది, పక్క దేశం పంపించినవి తుర్కీ నుంచి వచ్చాయి. 2 నెలలు నువ్వు శత్రు దేశంలో ఏం చేసావు? NIA నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈడు కూడా NIA క్వశ్చనింగ్ లిస్ట్ లో ఉన్నాడు. కానీ ఈడు దేశం నుంచి తప్పించుకొని పారిపోతున్నాడు. 4 ఏళ్ల నుంచి దేశంలోకి. నువ్వు 4 ఏళ్ల నుంచి దేశంలోకి ఎందుకు రాలేదురా? నీ చిట్టు క్లీన్ అయితే, నువ్వు కరెక్ట్ అయితే, నీ మీద 4 FIRలు ఉంటే నువ్వు ఎందుకు రావట్లేదు దేశంలోకి? నువ్వు దేశంలోకి వచ్చి సొల్లుకబులు చెప్పు వేరే వాళ్ళ గురించి. నువ్వు దేశంలోకి ఎందుకు రావట్లేదు? ఓకే, వీడొస్తే నెక్స్ట్ టార్గెట్ వీడే. నుంచి నాకు కాల్ వస్తే నేనే వాలంటీర్ చేసి వెళ్తాను. అర్థమవుతుందా? ఎస్పెషలీ దమ్మిడి గారికి నేను చెప్తున్నా, అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు, కనీసం ఏ క్వాలిఫికేషన్ లేదు, ఇష్టం వచ్చింది కామెంట్ చేస్తారు. వాళ్ళ కోసం మాత్రం నేను చెప్తున్నా. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, NIA జడ్జ్మెంట్ ఈజ్ ఫైనల్.
ఎన్ఐఏ బయాసన్ని యాదవ్ గిల్టీ అంటే గిల్టీ, ఎన్ఐఏ వాడు ఇన్నోసెంట్ అంటే ఇన్నోసెంట్. ఇందుకు నాకున్న ఇన్ఫర్మేషన్ క్లియర్గా నేను మీకు చెప్తున్నా. ఓకే, ఆయన దుబాయ్ నుంచి పారిపోయి చెన్నైలో దొరకలేదు. ఓకే, జాకీర్ నాయక్ అనేవాడు టెర్రరిస్టు, కరెక్ట్. జాకీర్ నాయక్ అనేవాడు భారతదేశం వదిలి పారిపోయాడు, కరెక్ట్. ఓకే, కానీ జాకీర్ నాయక్ మీటింగ్కి బయాసన్ని యాదవ్ ప్రైవేట్ మీటింగ్ వెళ్ళలేదు, ఆయన వెళ్ళింది పబ్లిక్ మీటింగ్. ఓకే, దీనికి ఒక చిన్న వృత్తాంతం చెప్తాను. నాకు కమ్యూనిస్ట్ పార్టీకి అసలు ఎలాంటి సంబంధం లేదు, నాకు కమ్యూనిజం పాలసీ అసలు నచ్చదు. కానీ నేను భారతదేశంలో ఉన్నప్పుడు ఒకసారి విశాఖపట్నంలో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ జ్యోతి బసు గారు వచ్చారు. నాకు అసలు ఏం సంబంధం లేదు, కానీ నేను వెళ్ళాను ఆ పబ్లిక్ మీటింగ్కి. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని. 1991లో మన ప్రధానమంత్రి గారు శ్రీలంక ఎల్టీటీ దాడిలో చనిపోయారు కదా, ఆయన లాస్ట్ మీటింగ్ జరిగింది విశాఖపట్నంలో. నాకు కాంగ్రెస్ ఐడియాలజీతో అసలు లింక్ లేదు. నేను హార్డ్ కోర్ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ అండి, హార్డ్ కోర్. ఓకే, నా మనసు వాచా కర్మణ అంతా ఆ పార్టీ. ఓకే, నాకు అసలే. కానీ ఆయన సభకు కూడా నేను విశాఖపట్నం వెళ్ళాను. నాకు అప్పుడు వయసు చాలా చిన్న వయసు, అయినా వెళ్ళాను 1991లో. అలానే జాకీర్ నాయక్ సభకి అటెండ్ అయ్యే ఆపర్చునిటీ నాకు వస్తే నేను వెళ్తాను. సో బయాసన్ని యాదవ్ ఎందుకు గ్రేట్ అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడో అడుగుతున్నాడు దాచేసేవా, దాచేసే షర్ట్లో ఉంటే కనబడదురా, ఇగో బయటపడుతున్నా. నేను హార్డ్ కోర్ హిందువుని, సనాతన ధర్మాన్ని పాటించే కట్టర్ హిందువుని. బయాసన్ని యాదవ్ కూడా అలానే కట్టర్ హిందూ. నేను పక్క దేశంలో తిరిగిన ప్రతి దగ్గర నేను హిందువుని అని చెప్పుకున్నా, భారతదేశం నుంచి వచ్చానని చెప్పుకున్నా. నా పాస్పోర్ట్ ఏదో నా మౌన్ చూసి ప్రతి దగ్గర ఇంగ్లాజ్ మాత దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఆ స్టేట్కి వెళ్ళినప్పుడు కానీ, ఆక్రమిత ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ, ఆ ఊర్లన్నీ తిరిగినప్పుడు ప్రతి దగ్గర భారతీయుని, అర్ధరాత్రి కూడా భారతీయుడు అని చెప్పుకున్నా. నేను అదే గొప్ప అనుకుంటే అక్కడ ఇద్దరు ముగ్గురు దగ్గర నేను జై శ్రీరామ్ అన్నా. ఈ సన్నీ యాదవ్ అనేవాడు శత్రు దేశంలోకి వెళ్ళి, అది ఇస్లామిక్ కంట్రీ, భారతదేశంలో సెక్యులర్ కంట్రీ కాదు, అక్కడ ఎలాంటి బ్లాస్ఫమీ చేసినా డెత్ సెంటెన్స్, అక్కడికెళ్ళి ఈయన జై శ్రీరామ్ అన్నాడు. సో నేను ఒక హిందువుగా నాకు అది ప్రౌడ్ మూమెంట్. జాకీర్ నాయక్ మీటింగ్కి వెళ్ళి ఆయన అడిగేది ఏంటంటే, భారతదేశానికి హిందూయిజం యోగా ఇచ్చింది, తర్వాత వేదాలు ఇచ్చింది, నాలెడ్జ్, అది హిందుత్వాన్ని ఆయన శత్రు దేశంలోకి వెళ్ళి, అందులో జాకీర్ నాయక్ లాంటి ముస్లిం ప్రీచర్, అందరూ ముస్లింసే అక్కడ శత్రు దేశంలో, ఈయన ఎవరైనా అటాక్ చేస్తే, కాబట్టి నేను బయాసన్ని యాదవ్కి ఈ ఆస్పెక్ట్లో సెల్యూట్ చెప్తున్నా. ఎందుకంటే హిందూ మతాన్ని, భారతీయత్వాన్ని శత్రు దేశంలోకి వెళ్ళి, శత్రువుల మధ్యలోకి వెళ్ళి అడిగాడు. కాబట్టి జనాలు చాలా మంది తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎలా తప్పు? పబ్లిక్ మీటింగ్కి వెళ్ళి క్వశ్చన్ అడిగితే, పబ్లిక్ మీటింగ్కి వెళ్ళి క్వశ్చన్ చేయాలి. జాకీర్ నాయక్ని కరెక్ట్గా క్వశ్చన్ చేశాడు, ఇవన్నీ హిందూజం ఇచ్చిందని. దానికి నేను ఒక సనాతనుడిగా, హార్డ్ కోర్ హిందూగా నేను చాలా ప్రౌడ్ మూమెంట్ ఫీల్ అవుతున్నా. ఎవరికైనా ఈ జాకీర్ నాయక్ది తప్పు అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి, దీని గురించి నేను డిస్కషన్కి రెడీ. ఓకే, జాకీర్ నాయక్తో సెపరేట్గా మీటింగ్ పెట్టి, ప్రైవేట్ మీటింగ్ పెడితే అది తప్పు. ఎన్ఐఏ క్వశ్చన్ చేయాలి, దీని గురించి కూడా ఎన్ఐఏ క్వశ్చన్ చేయాలి. కానీ ఎప్పుడైతే నేను అది ఆయన ఇన్స్టాగ్రామ్లో వచ్చిన బిట్ నేను విన్నాను, మీకు ఒకళ్ళు వస్తే వినండి, మొత్తం వినండి. ఆయన చెప్పాడు యోగా ఇచ్చింది హిందూ మతం, వేదాలు ఇచ్చింది నాలెడ్జ్, ఇంకోటి చెప్పాడు నాకు కరెక్ట్గా గుర్తురాలి, ఈ మూడు హిందుత్వం. హీ ఎక్స్టోల్డ్ ద వర్చ్యూస్ ఆఫ్ హిందూయిజం అండ్ యాజ్ అ సనాతన్, యాజ్ అ హార్డ్ కోర్ హిందూ, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ హీ హెస్ డన్. ఓకే, సో దీని గురించి తప్పు పడడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఓకే, ఒకవేళ తప్పు జరిగింది అని ఎన్ఐఏ డిసైడ్ చేస్తే, ఎన్ఐఏస్ డెసిషన్ ఇస్ పారమౌంట్. నాకున్న ఒపీనియన్స్ అన్ని పక్కన పడేస్తా. ఎన్ఐఏ డెసిషన్ ఇచ్చిన వరకు నో బడీ షుడ్ జడ్జ్ వాడు. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇవాళ టర్కీ శత్రు దేశం, ఓకే, పక్క దేశం కన్నా ఘోరమైన శత్రు దేశం, డ్రోన్లు పంపించి ఓపెన్గా చేస్తుంది. ఓకే, వాళ్ళు ఒక ఇండియన్ యూట్యూబర్ని అరెస్ట్ చేశారు. ఇండియన్ యూట్యూబర్ ఎందుకు అరెస్ట్ చేశాడు? మనకు తెలుగులో ఒకటి చేస్తుంటాడు, ఏ దేశం వెళ్తే ఆ దేశం తెలుగు రానోళ్ళు ఆడోళ్ళని ఎక్కడి నుంచి తెస్తాడో పెట్టి వాళ్ళని బూతులు తిడతాడు. ఇలాగే ఇండియన్ యూట్యూబర్ కూడా ఒక టర్కీ అమ్మాయిని, కాల్ గర్ల్నో లేకపోతే ఈడలా తెస్తాడో అలా తెచ్చుకొని ఆడు హిందీలో బూతులు మాట్లాడుతుంటే టర్కీ గవర్నమెంట్ ఇవాళ ఇండియన్ యూట్యూబర్ని అరెస్ట్ చేసింది. ఓకే, ఈడు తెలివైనడు కాబట్టి ఈడు ఆల్రెడీ పారిపోయి ఉంటాడు. 2 నెలలు అక్కడ చేసేసి చేయాల్సిన కార్యకలాపాలన్నీ.
మీరు మళ్ళీ అడుగుతున్నారు ఎందుకు ఆడిని నేను కన్సల్ట్ చేస్తున్నా అంటే, ఆడు నా మీద 20 ఫేక్ ఎలిగేషన్లు చేసి డబ్బులు ఇచ్చి బ్యాచ్ని పెట్టుకొని, పాపం ఆ బ్యాచ్లోని ఒకడు ఉంటాడు, ఆడు మెయిన్ కల్ప్రిట్. ఆడి మీద ఛార్జ్ షీట్ అయింది. ఆడు కోర్టుకి ఫస్ట్ హియరింగ్కి వెళ్ళలేదు. ఇప్పుడు కోర్టుల చుట్టూ 3 ఏళ్ళు తిరుగుతాడు. ఇది పక్కా జడ్జిమెంట్ ఆడికి అగేన్స్ట్గా వస్తుంది. ఇది పక్కా. ఆడు 9 మంది ఆడి ఛానల్కి వచ్చినందుకు ఆ 9 మందిని కూడా బలిపసులు చేసేసాడు. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడకూడదు, వదిలేద్దాం అనుకున్నా, కానీ ఆడు పిచ్చి కుక్కలా మళ్ళీ మాట్లాడుతున్నాడు. కాబట్టి దీని గురించి మీకు డీటెయిల్గా తెలంగాణ వర్సెస్ దట్ క్రిమినల్ ఆ మొత్తం మీకు కేసు గురించి ఏం జరిగింది, అందులో కాంటెంట్స్ ఏంటి, ఛార్జ్ షీట్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో స్విచ్చింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ టాపిక్, భయ్యా సన్నీ యాదవ్ అనేవాడిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కనీసం అరెస్ట్ కూడా చేయలేదు, క్వశ్చనింగ్కి పిలిచింది. ఎవరైనా క్వశ్చనింగ్కి పిలవచ్చు. సో మళ్ళీ చెప్తున్నా, అంటిల్ NIA గివ్స్ ఇట్స్ జడ్జ్మెంట్, హీ ఈజ్ నాట్ గిల్టీ, హీ ఈజ్ నాట్ ఇన్నోసెంట్, హీ ఈజ్ అండర్ క్వశ్చనింగ్. ఓకే, 4 ఏళ్ల నుంచి భారతదేశానికి రాకుండా శత్రు దేశమైన టర్కీలో ఆపరేషన్ సింధూర్ అవుతున్నప్పుడు వాళ్ళు డ్రోన్లు 85% ఇచ్చి మన మిజైల్స్ అన్నిటిని మన భారతదేశ మిజైల్స్ మీద అటాక్ చేస్తున్నప్పుడు 2 నెలలు అక్కడ ఉన్నాడు. 2 నెలలు నువ్వు శత్రు దేశంలో దేనికొన్నావు? నీ ఎంట్రీ స్టాంప్ ఎగ్జిట్ స్టాంప్ చూపించు. నువ్వు అందరికీ అంటున్నావు కదా, ఎవడెవడికో పారిపోయాడు. నువ్వు పారిపోయావు 4 ఏళ్ల నుంచి. ఓకే, నాకు ఆడు చేసిన దానికి, నేను చేసిన స్కామ్ అని ఇంకా వీడియో ఉంది, ఆ ప్రతి పాయింట్కి ఆన్సర్ ఇచ్చి ఈ చేసిన ప్రతి స్కామ్ మెన్షన్ చేసి ఇట్స్ కమింగ్ సూన్. బట్ ఇన్ దిస్ వీడియో భయ్యా సన్నీ యాదవ్ ఇస్ నాట్ గిల్టీ అంటిల్ NIA రిపోర్ట్స్. ఓకే, మళ్ళీ మీకు చెప్తున్నా, ఎవడెవడికైతే బుర్ర లేని వాళ్ళకి, అర్థం లేని వాళ్ళకి, బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన క్రైమ్ చేశాడా, దాని గురించి FIR ఉంది, దాని గురించి కోర్టు కేసు అవుతుంది. ఆయన దోషి అని తెలిస్తే ఏం కావాలంటే అది చేసుకోండి. నా కన్సర్న్ అయితే బెట్టింగ్ యాప్స్ కాదు. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, నేను బెట్టింగ్ యాప్స్ ఆడను, మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఆడరు. ఎవడో ప్రమోట్ చేస్తే మాకు ఉండాలి కదా బుద్ధి, మేము ఆడం, మాకు కక్కుర్తి లేదు, ఎందుకంటే వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ కాబట్టి. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది తప్పైతే సన్నీ యాదవ్ని ఆ FIR జడ్జిమెంట్ డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. బెట్టింగ్ యాప్స్ ఈజ్ నాట్ మై కన్సర్న్. నా కన్సర్న్ ఈజ్ NIA అండ్ ద ట్రిప్ టు ద నేబరింగ్ కంట్రీ. మళ్ళీ చెప్తున్నా, ఎవరికైతే అర్థం కాలేదో, పక్క దేశం పేరు చెప్తే నావి 3 గంటల తర్వాత వ్యూస్ ఆగిపోతున్నాయి. ఏం సెట్టింగో నాకు తెలియదు, అందుకని ఆ పక్క దేశం పేరు చెప్పట్లేదు. ఇంకా లాస్ట్ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎవరెవరో లాస్ట్ టైం కామెంట్లో అడిగారు, ఒకవేళ NIA సన్నీ యాదవ్కి అగేన్స్ట్గా జడ్జిమెంట్ ఇస్తే ఈ వీడియో ఉంచుతావా, దమ్ముందా? నేను మళ్ళీ రాసి పెడుతున్నా, ఆ వీడియో కానీ ఈ వీడియో కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ చేయను, డిలీట్ చేయను. వేరే వాళ్ళ కాదు, డబ్బులు వచ్చేసాక ఎంత డబ్బులు వచ్చేసాయి, ఆడి మీద బూతులు తిట్టడం, ఆలమ్మల మీద బూతులు తిట్టడం, పిల్లల మీద బూతులు తిట్టడం, లేని అబద్ధ ఎలిగేషన్లు వేసేయడం, డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, వీడియో డిలీట్ చేసేయడం, అలా చేయను. మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, ఈ 2 వీడియోలు యాక్టివ్గానే ఉంటాయి, నేను ప్రైవేట్ చేయను. ఓకేనా, మొత్తం క్లారిఫై అయిందా? సో క్లియర్గా వస్తున్న చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్ తప్పు అని నేను మీకు చెప్తున్నా. ఓకే, సో నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా అప్డేట్ వస్తే ఆ 5% నేను ఇవ్వలేను, ఎందుకంటే నేను కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో మీకు త్వరలోనే ఆ న్యూస్ కూడా వస్తుంది. లేకపోతే నాకు న్యూస్ ఏదైనా ఇంకేదైనా నేను రివీల్ చేయగలను అన్నప్పుడు తప్పకుండా రివీల్ చేస్తాను. మీకు అర్థమైందా ఎందుకు ఈ NIA ఇన్వెస్టిగేషన్ నాకు ఇంపార్టెంట్, ఎందుకు చాలామంది తప్పుడు వీడియోలు చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ లేకుండా, అది ఇంపార్టెంట్. జాకీర్ నాయక్ మీటింగ్కి వెళ్ళి హిందుత్వం గొప్పతనం శత్రు దేశంలో శత్రు గుడారంలో చెప్పిన భయ్యా సన్నీ యాదవ్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను ఒక లెవెల్ వరకు చేయగలిగాను. అక్కడికి వెళ్ళి నేను జై శ్రీరామ్ చెప్పించాను, నేను హిందుత్వం గురించి చెప్పాను, అన్నీ చేశాను. అక్కడ ఉన్న ప్రతి ఇంపార్టెంట్ గుడి నేను ఆల్రెడీ చూశాను. ఒక్క శారదా పీఠ్ మాత్రం నేను చూడలేకపోయాను, అది కూడా త్వరలో తప్పకుండా చూస్తాను. ఓకే, సో ఇది గైస్, తప్పుడు ఇన్ఫర్మేషన్ నమ్మకండి. ఎవడో చెప్పింది ఏదో ఒకటి కోయిన్సైడ్ అయింది కదా అని ఆడు చెప్పినవన్నీ అబద్ధాలే. 2022 నుంచి నేను 186 దేశాలు తిరగలేదు, ప్రూఫ్ ఉంది అన్నాడు. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా, ఏదా ప్రూఫ్? నువ్వు ఈ ప్రూఫ్ 1 year నన్ను అందరి చేత ఫేక్ అంటే వీడు చెప్పిన ఇన్ఫర్మేషన్ నమ్మి పాపం చాలా మంది అమాయకులు ఈ క్వశ్చన్ చేశారు. వీటన్నిటి గురించి నేను డీటెయిల్గా తగ్గేదేలే చేస్తాను. ఓకే, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో ఏంటున్నారో, ఈ ఛార్జ్ షీట్ ఏమైంది, ఒకడు మెయిన్ ఆడి ఛానల్ని
పెట్టుకొని 9 మందిని బలిపశువులు చేశాడు. ఆడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరగాలి. నేను మొన్నటిదాకా ఊరుకున్నా, అసలు దీనిలో నేను చేయి పెట్టకూడదని ఆడెక్కిలుక్కున్నాడు. కాబట్టి ఈ డీటెయిల్ కూడా మీకు షేర్ చేస్తాను. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే బూతులు పెట్టినా లేకపోతే చెత్త కామెంట్ పెడితే ఇమ్మీడియట్ బ్లాక్. మీరు నన్ను క్వశ్చన్ చేస్తే ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఇఫ్ యూ క్వశ్చన్ మీ విత్ శానిటీ ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ ఫ్రికెన్ కామెంట్. మొన్న వీడియోకి 1400 కామెంట్లు వచ్చాయి. ఏది వదలలేదు, ప్రతిదీ ఆన్సర్ చేశాను. నువ్వు నన్ను అబ్యూస్ చేస్తే నేను తిరిగి అబ్యూస్ చేస్తాను. నువ్వు నన్ను టెర్రరిస్ట్ అని అంటే నువ్వు స్లీపర్ సెల్ అని అంటాను. నేను చేసినట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉంటే ఎన్ఐఏకి సబ్మిట్ చేయి, రాకి సబ్మిట్ చేయి, మీ పోలీస్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయి, మీ గవర్నమెంట్ సబ్మిట్ చేయి. ఎవరి దగ్గర నుంచి నాకు కాల్ వస్తే ఐ విల్ కమ్ అండ్ అటెండ్ ఇట్ ఇన్ పర్సన్. ఇంతకన్నా ధైర్యంగా టంకాపాదంగా ఎవరు చెప్పలేరు. మొన్న కొన్ని కామెంట్లు ఏమొచ్చాయంటే, అరే నీ మొహంలో భయం తెలుస్తుంది, అర్ధరాత్రి 2కి రికార్డ్ చేస్తే టైర్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాం కదా, పెద్ద పార్టీ అయింది, పెద్ద పార్టీ నుంచి వచ్చాను. ఈ పార్టీ డీటెయిల్స్ గురించి మీకు చెప్తాను. సో నేను మరో నేత్రం శివగారిది టీవీ9 లైవ్ చూసే, TV5 అన్నీ చూస్తున్నా. సో వీళ్ళందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళందరూ చాలా రెస్పాన్సిబుల్ జర్నలిస్టులు అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వితౌట్ మీడియా ఫిఫ్త్ ఎస్టేట్ నో డెమోక్రసీ విల్ వర్క్. అది నొక్కి కాణిస్తూనే సార్ అంటే మీ ముగ్గురికి చెప్తున్నా, చిన్న అంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ మీద కొన్ని తప్పిదాలు ఉన్నాయండి, వాటిని నేను కరెక్ట్ చేస్తున్నా అంతే. నాకు ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అని. ఇందులో నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు అని మీకు తేలితే ఈ వీడియోనే కాకుండా 2 నెలలు నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో చెప్పింది ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ అని మీకు అనిపిస్తే, మీరు ప్రూవ్ చేస్తే 2 నెలలు యూట్యూబ్ నుంచి నేను పక్కెళ్ళిపోతాను. ఓకేనా? సో ఇది గైస్, ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూసినట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్వేస్ ఆనెస్ట్, ఆల్వేస్ కట్ థ్రోట్. ఎవరైనా సరే నా నుంచి ఎలాంటిదైనా ప్రూవ్ చేయగలిగితే, ఈ పాటికి నా మీద చేసిన 2 ఏళ్ల ఏడుపుకి ఒక ఎఫ్ఐఆర్ అని ఉందా? ఎందుకు లేదు? మొత్తం మా మీద పడి ఒక విష వలయంలాగా బూతులు ఇంట్లో వాళ్ళు తిట్టామా? ఎందుకు తిట్టలేదు? ఎందుకంటే తిట్లు నాకు రావా? విశాఖపట్నంలో మేము పెరగలేదా? ఎవరికి ఎంత వచ్చో అలాంటి తిట్లు మాకు వచ్చు. ఎందుకు పేషెంట్గా ఉన్నా ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వాలి రాదు. సో ఓకేనా? సో ఇది గైస్, సో ఎవడైతే వేరే వాళ్ళ గురించి క్వశ్చన్ చేస్తున్నాడో వాడు భారతదేశం ముందు రావాలి, వచ్చి క్వశ్చన్ చేయాలి. ఎక్కడెక్కడో ఉండి దాగోని పాస్పోర్ట్ రెన్యూలు కూడా రాకుండా చేసినాడు. ఓకే, నువ్వు ఇంకెంతమందికి ఎన్ని 3,000 ఇచ్చి నా మీద వీడియోలు చేస్తావో చేయించు, నేను రెడీ. ఎందుకంటే మా అమ్మ నాన్న లేరు అక్కడ, భారతదేశం నుంచి వచ్చేసారు. మేము ఫైనాన్షియల్లీ సెటిల్డ్. కూతురు వెళ్ళిపోతుంది టాప్ యూనివర్సిటీకి. నీతో బ్యాటిల్ చేయడానికి నేను రెడీ. నువ్వు ఒకటి చేయి, నేను నీకు ఇస్తా ఆపోజిట్. ఓకేనా? సో బిఎస్వై గురించి మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా, క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా. ఆయన ఎన్ఐఏ రిపోర్ట్ వచ్చిన వరకు గిల్టీ కాదు, ఎన్ఐఏ క్వశ్చన్ వచ్చిన వరకు ఇన్నోసెంట్ కూడా కాదు. కాబట్టి ఐ వుడ్ నాట్ కాల్ హిమ్ ఎనీథింగ్. ఒకవేళ ఎన్ఐఏ నుంచి బ్యాడ్ జడ్జిమెంట్ వస్తే, వాళ్ళకి ఏదైనా లూప్స్ దొరికితే తప్పకుండా ఆయనకి హైయెస్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ ఏది నిర్ధారణ అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు పేలడానికి వీల్లేదు. సో జాకిర్ నాయక్ విషయం కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఒక శత్రు దేశంలో శత్రువు క్యాంపు మొత్తం వేరే మతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి హిందూయిజం గొప్పతనం మాట్లాడినోడికి నిజంగా చెప్తున్నా జై శ్రీరామ్ అని. ఓకేనా గైస్? సో ఇది ఈ వీడియో కింతే. యాజ్ ఆల్వేస్ గాడ్ బ్లెస్ అమెరికా, ఎందుకంటే మేము అమెరికా పౌరులం కాబట్టి. అండ్ మా గుండెల నిండా భారతదేశం, ఎందుకంటే మేము పుట్టి పెరిగిన ఊరు. నాకు వచ్చిన డబ్బుల్లోని 30% నేను అమెరికాలోనే ఇంకో మెడల్ కొనుక్కోవచ్చు, నేను భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకు? ఎందుకంటే అమెరికన్ ఏమంటారు దాన్ని, ఫారెన్ కరెన్సీ, దాన్ని ఓటు రావట్లేదు అంత. మన సింగిల్ స్టేట్మెంట్ మనం కట్ చేయం కాబట్టి ఓటు రావట్లేదు. బట్ ఎనీవే అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం? మదర్ల్యాండ్ కాబట్టి. ఓకే, మళ్ళీ చెప్తున్నా. సో గాడ్ బ్లెస్ అమెరికా అండ్ జై హింద్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.